నమస్తే సార్. నమస్తే శ్రావ్య. సార్, జనరల్గా బిజినెస్ కోచ్ అవ్వడానికి చాలా మందికి మెంటర్స్ అనేది ఉంటారు. సో మరి మీ మెంటర్ ఎవరు సార్? మీరు ఈ పొజిషన్లో రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎగ్జాక్ట్లీ ఒక వ్యక్తి బిజినెస్ కోచ్ అవ్వడానికి మెంటర్ అనే వ్యక్తి 100% ఒకరైతే ఉంటారు. ఆ ఒకరిని సెలెక్ట్ చేసుకోవడంలో రైట్ వేలో సెలెక్ట్ చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క సక్సెస్ ఎలా ఉంటుందో ఈ వ్యక్తి సక్సెస్ కూడా అలానే ఉంటుంది. అయితే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా మెంటర్ సెలెక్షన్ కోసం 1 year అనేది నేను చూడడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ 1 year ఇంకేం చేయలేదా సార్ అని అంటే, ఆల్రెడీ నాకుండే ఎగ్జిస్టింగ్ బిజినెస్ రన్ చేస్తూ బాగా లాంగ్ విజన్ పెట్టుకొని రైట్ మెంటర్ కోసం ఆ మెంటర్ యొక్క క్వాలిటీస్ ఏంది, ఆ మెంటర్ యొక్క సక్సెస్ ఏంది, ఆ మెంటర్ యొక్క స్టాండర్డ్స్ ఏంది ఇన్ ది బిజినెస్ కోచింగ్లు అని చెప్పి నేను చేయడం జరిగింది. కొంతమంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ ప్రైస్కి మేము మెంటర్షిప్ ఆఫర్ చేస్తామని చెప్పి లో ప్రైస్లో ఆఫర్ చేసిన మెంటర్స్ ఉన్నారు. ఇలాంటివన్నీ నా దగ్గరకు వచ్చినా కూడా క్వాలిటీని మాత్రమే చూశాను తప్ప ప్రైజ్ అయితే చూడలేదు. సో నా మెంటర్ గురించి చెప్పడానికి చాలా ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్గా ఉంది. హీఈస్ మిస్టర్ వివేక్ బింద్రా గారు. ఆయన దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. ఆయన వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే వరల్డ్స్లో టాప్ 10 బిజినెస్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద బిజినెస్ కోచ్. అలాగనే వరల్డ్స్లో 12 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్న వ్యక్తి కూడా ఆయన. సో ఇప్పుడు ఆయన దగ్గర నేను మెంటర్షిప్ తీసుకోవడమే కాకుండా వీఆర్ కొలాబరేటెడ్ మెంటర్ స్టాక్ అండ్ బడా బిజినెస్. వీఆర్ కొలాబరేటెడ్ మెంటర్ స్టాక్ అండ్ మై మెంటర్. వాళ్ళ యొక్క కంటెంట్ మా కంపెనీకి ఎక్స్చేంజ్ చేసే విధంగా కొలాబరేట్ అయ్యి వరల్డ్ క్లాస్ ప్రీమియం బిజినెస్ కోచింగ్ అనేది తీసుకురావడం జరిగింది. అది కూడా తెలుగులో అండ్ మల్టీ లాంగ్వేజెస్లో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కన్నడలో కూడా కర్ణాటక టోటల్ మనం కవర్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో మనం లాంచ్ చేయడం జరిగింది మెంటర్ స్టాక్. సార్, మీరు అమీర్పేట్లో పెద్ద ఆఫీస్ ఓపెన్ చేశారు. అలాగే యంగ్ స్టార్గా ఉంటూనే మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ లగ్జరీ కార్లో తిరుగుతున్నారు. మరి మీ సక్సెస్ వెనుక సీక్రెట్ ఏంటి సార్? అమీర్పేటలో ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం సెంటర్, సిటీకి ఒక సెంటర్గా ఉంటుందని. రెండోది ఏంటంటే ఈ రోజుల్లో మనం ఉప్పల్లో ఓపెన్ చేసాం, నాగోల్లో ఓపెన్ చేసామంటే విలువ లేదు. ఒకటి అమీర్పేట అని చెప్పచ్చు, లేదంటే హైటెక్ సిటీ అని చెప్పచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ చెప్పచ్చు. అమీర్పేటలో ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఇది సిటీకి సెంటర్ ఉండడం, ఎక్కువ మందికి యాక్సెస్ అవ్వడం, మెట్రో కూడా ఈజీగా ఉండడానికి అమీర్పేటలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇకపోతే లగ్జరీ కార్ అని అంటే ఇప్పుడు చాలామంది కార్లు ఉన్నాయి, నేను ఒక్కనే కొనడం అనేది లేదు. కాకపోతే నేను కొనడం అనేది నిజంగా ఒక అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే ఒక నార్మల్ విలేజ్ నుంచి వచ్చి ఒక నార్మల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను కారు కొనడం, ఈ కారు కొనడం అనేది నేను ఊహించను కూడా ఊహించలే నా లైఫ్లో. నేను ఎర్లీగా అంటే 30 లోపలే నా డ్రీమ్ ఏంటంటే 30 లోపల కారు కొనుక్కోవాలనేది ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. అలా 30 లోపలే నేను కారు కొనుక్కోవడం జరిగింది. అయితే ఇది చాలామందికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా లైఫ్లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్తాను నేను. ఎందుకు అచీవ్మెంట్ అంటానంటే ఈ కారు కొనాలనే ఆలోచన ఈరోజు ఆలోచన కాదు. నా 10th క్లాస్ అయిన తర్వాత నేను పాలిటెక్నికల్ అనేది చేయడం జరిగింది. ఆ రోజు మా రూమ్ పక్కనే ఒక వ్యక్తి అతను కారులో అతని లైఫ్ స్టైల్ చూసినప్పుడు ఆ రోజు అనుకున్నాను, అతను వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ అతని కార్నే చూసేవాడిని. అంటే 2008-07 ఆ టైంలో ఈ విషయం నేను మాట్లాడుతుండేది. వెస్ట్ గోదావరి అనే ఏరియాలో నేను చదువుకునేటప్పుడు ఆ రోజు నాకు మైండ్లో పడ్డది, నాకు కూడా ఒక చిన్న కారు ఉండాలి అనే ఒక మైండ్లో పడ్డది. ఆ విధంగా ఆ రోజుటి నుంచి ఆ ఆలోచనకి ప్రాణం పోయాలా. ఆ ఆలోచనకి ప్రాణం పోయాలంటే ఏం చేయాలా? చాలా బాగా చదవాలా. కారు కొనుక్కోవాలంటే బాగా చదవాలా. చాలా బాగా చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మంచి జాబ్ కొట్టాలా. నా జాబ్ తీసుకుంటే ఐఎమ్ యంగెస్ట్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఇన్ టాటా కంపెనీ. సో ఒక తాజ్ వివంత్ అనే ఒక హోటల్లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా నేను జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అనేది 65 years 64 years రిటైర్మెంట్ తీసుకుంటారు. అట్ ఏజ్ ఆఫ్ 28 yearsలో నేను రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత నా బిజినెస్ను ఫోకస్ చేసుకోవడం జరిగింది. ఆ వేలో మ్యారేజ్ అయింది. అదే వేలోనే ఒక అద్భుతమైన కారు కొనుక్కున్నా. ఆల్మోస్ట్ మంత్లీ 40,000 ఈఎంఐ కడుతున్నాను అండ్ 30,000 మెయింటెనెన్స్. అంటే 70,000 రూపాయలు నా పర్సనల్ మెయింటెనెన్స్కి నేను పెట్టుకుంటున్నాను అని అంటే రియల్గా చెప్పాలంటే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక మంచి లైఫ్ స్టైల్ని నేను లీడ్ చేస్తూ ఉన్నాను. దీనికి గల కారణం ఒకటి నా మైండ్ సెట్.
ఏ వ్యక్తికి అయితే ఆలోచనలు అనేది లాంగ్ విజన్ ఉంటుందో ఆ వ్యక్తి ఈ రోజు నుంచే తన వర్క్లు అనేది రేపటి ఆలోచనని సాధించడం కోసం ఈ రోజు నుంచే స్టెప్స్ వేస్తూ ఉండాలి. నేను మీకు కూడా చెప్పేది, ఈ కార్ అనేది చిన్న విషయం, మీ డ్రీమ్స్ చాలా పెద్దవి ఉంటాయి. ఆ డ్రీమ్ అనేది మీరు 5 years తర్వాత మీరు పెట్టుకున్నట్లయితే ఈ రోజు నుంచే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ విధంగా మీ డ్రీమ్స్ని అయితే మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నా డ్రీమ్స్ని కూడా అదే విధంగా ఫుల్ఫిల్ చేయడం జరిగింది, ఓన్లీ బికాస్ ఆఫ్ మై మైండ్ సెట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ బిజినెస్ గ్రోత్ యాక్సలరేటర్. ఈ బిజినెస్ గ్రోత్ యాక్సలరేటర్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం ద్వారా నేను మెంటర్షిప్ తీసుకున్నాను. ఈ మెంటర్షిప్ వల్ల నా మైండ్ సెట్ ప్లస్ మెంటర్షిప్ ఇవి రెండు కలవడం వల్ల ఒక మంచి లైఫ్ను లీడ్ చేస్తూ అద్భుతంగా నా లైఫ్ అనేది నేను బతుకుతూ ఉండడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకున్న మైండ్ సెట్ అనేది లాంగ్ విజన్లో ఉంటే సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావ్య.